ఈ మహేందర్ అనేటోడు, నా పేరు పరమేశ్ సార్. నేను ఉండే నంబర్పేట. ఇప్పుడు పోటీ బండి నడుపుతా. ఊకే ప్యాసింజర్ని ఎక్కించుకొని వస్తుంటే రామంతపురం బండి ఆఫీసు డబ్బులు అడిగింది. ఎందుకని అడిగితే మామూలు ఇవ్వాలి నాకు డబ్బులు అని. అదే లేవు సార్ అదే అని చెప్పాను. దానికి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి మహేందర్ అనేటోడు తమ్ముడు అనేటోడు ఇద్దరు కలిసి పంచ్ తీసుకొని డైరెక్ట్ పంచ్ తోటి కొడుతున్నారు సార్. వాళ్ళు ఊకే రోజు టార్చర్ లేదు రోడ్డు మీద. మామూలు చేయకపోతే ఆపాలి, బండి ఆపాలి. ఇవి 10 మందికి అందరు ఆటోలో రాలేదు. మీరు ఇదే టార్చర్ వాళ్ళది అన్నదమ్ములు చెప్పినట్టు. అదే నేను పైసలు లేవురా అంటే ప్యాసింజర్ దింపేసి ధనాధన కొట్టేసారు. మొత్తం అరేంజ్ చేసేసి మొత్తం రోడ్డు మీద బండి నడుపుకోవద్దు అంటున్నారు. వాడు బండి నడుపుతూ చంపేస్తా అంటున్నారు. మరి ఏం చేస్తాను, నేను చదువుకోలేదు. నేను చదువుకోలేదు, ఏం లేదు నాకు. చేసుకుంటేనే నాకు కడుపు, లేకపోతే లేదు. మా ఇంట్లో నలుగురు రాదాలంటే నేను చేసినా సార్ వాళ్ళు బతికేది. ఊరికే టార్చరు. రోడ్డు మీద కనిపించద్దంట, బండి కనిపిస్తే చంపేస్తా అంటున్నారు. ఏం చేయాలి మరి? నేను చేసేది ఏం చేయాలి మీరు చెప్పండి. మీరు చెప్పినట్టు నేను కంప్లీట్ ఇచ్చిన ఇంతవరకు ఏం లేదు. నిన్న మధ్యాహ్నం ఇచ్చినా సార్ తీసుకోలేదు. నేను ఏం చేయాలి సార్? ఇంకా చంపేస్తాను బెదిరిస్తుంది. ఏం చేస్తాను? అడగని రోజు ఇదే టార్చర్. పైసలు ఇవ్వకపోతే గుర్తేస్తాను, చంపేస్తాను. ఇలా బండి కాపాలి, పైసలు తీసుకోవాలి. దోలకి ఎన్ని పైసలు డిమాండ్? నా దగ్గర నేను 1500 చేస్తాను సార్. పైసలు మొత్తం గుద్దుకోరు కొట్టి. నేను ఒక్కరిని ఉన్నా, వాళ్ళు నలుగురు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పంచులు పెట్టుకొని కుట్టింది. ఆయన చేతిలో కడం ఉంటాయి, కడం తీసి ధనాదం పత్తి తీసుకుని కుట్టింటాడు. అంతకుముందు కూడా ఇప్పుడు అంతకుముందు 2-3 సార్లు ఆపిళ్ళు. ఆపి పైసలు అడుగుతా లేవా, నా పైసలు గుర్తుకుని జోలకి సరే ఫోన్ కానీ ఊరుకున్నా. అప్పుడు 1000 రూపాయలు ఉండే, 1000 రూపాయలు 5 జోలకి గుర్తుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం దాకా కనిపించాడు. ఇక మళ్ళీ వారం తర్వాత మళ్ళీ రోడ్డు మీకు వచ్చి నిలబడతాడు. మళ్ళీ ఆపుతాడు, పైసలు ఇవ్వడు. రోజు ఇదే టార్చర్ వాళ్ళు. తమ్ముడు చాకులు తీసుకొని వస్తానన్నా, చాకులు తీసుకొచ్చి చంపేస్తా అంటుడు. రోజు 2 సార్లు 3 సార్లు ఇదే తీసుకురాడు. గొంతు మీద చాకు పెట్టింది ఇంతకు ముందుకు, సరే అని వదిలేసిన. మళ్ళీ నిన్న పట్టుకొని అదే టార్చర్. చాకు పెట్టి చంపేస్తా అంటుడు. రోడ్డు మీద చంపేస్తా అని ఒకటే పట్టుకుంటాడు. వాడు ఎప్పుడు పెట్టుకొని చాకు తిరుగుతుడు, చంపేస్తా అంటుడు అందరు. రోజు అదే టార్చర్ వాళ్ళు. చాకు పెట్టి చంపేస్తా, బండి నడిపోద్దు అంటుండ్రు. రోడ్డు మీద బండి కలబెడతా, నిన్ను చంపేస్తా అంటుండ్రు.